పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒకళ్ళు న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, రేపు నాకు అన్యాయం జరిగింది అనుకో, అన్యాయం జరుగుతూ ఉంటుంది. అన్యాయం జరిగినప్పుడు కూడా వాళ్ళ ఆవేదనతో వాళ్ళ బాధతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఒక వ్యక్తికి మంచి జరిగినప్పుడు ఇంకో వ్యక్తి చెడు జరుగుతూ ఉంటుంది. అలా అని పోలీసు బృందాన్ని పోలీస్ శాఖ మొత్తాన్ని రాగానే తప్పు కదా. సో ఈరోజు ఒక ఆరోపణ వచ్చింది, ఇప్పుడు నా సీఏ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది. అది ఏందనేది అది ఒక పై అధికారుల దగ్గరికి వెళ్తే, పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు విచారణ చేస్తారు. ఆ విచారణ ఏది రాంగో ఏది రైటో తెలుస్తుంది. అప్పుడు ఎవరైతే ఈ సీఏ గారిని ఎవరైతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, ఒక అధిష్టానికి వెళ్ళినప్పుడు, కోర్టు రూల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పై ఆఫీసర్ దృష్టికి వెళ్ళినప్పుడు, అప్పుడు అతను ఇచ్చే రిపోర్టే అది ఫైనల్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక అంటే ఇప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి ఏదైతే ఆ వ్యక్తి చెప్తుండో అతను కరెక్ట్ క్యాండిడేట్, ఒక జెన్యున్ క్యాండిడేట్ అయితేనేమో పర్ఫెక్ట్. అతనే చిన్న చితిగా సెటిల్మెంట్ చేసుకుంటా, రోడ్ల మీద వాడిని వీడిని ఏదో చెప్పుకుంటా, పంచాయతీలు ఆ చుట్టుపక్కల పంచాయతీ చేసి 1000-2000 అడుక్కునే ఒక వ్యక్తి ఈ మాటలు చెప్తున్నా అంటే నేను నిజంగా నమ్మను.